గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పిఠాపురం టౌన్ పార్టీ కార్యాలయం ముందు పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో జెండా వందనం నిర్వహించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం రావడం ఒక ఎత్తు, రాజ్యాంగం రాయడం మరొక ఎత్తు అన్నారు। ఆ కాలంలో ఆ విద్యతో పాటుగా వివిధ రకాల సంస్కృతులు, సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటు ఉన్న ఈ సమాజాన్ని ఉన్నతమైన దేశంగా చేయడానికి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది। ఈ దేశంలోని సమానత్వం సాంఘిక ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నారు। దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు మారవచ్చు కానీ భారత రాజ్యాంగం మారదన్నారు। భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో అనేక మార్పులు వచ్చాయన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు। పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ అయిన శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు అన్ని దేశాలతో కూడా సంప్రదించి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించడం జరిగింది। ఈ రాజ్యాంగం ద్వారా మన కోసం మనమే మన పరిపాలన చేసుకునే విధంగా ఈ రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అందించడం జరిగింది। ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనకి అన్ని హక్కులు, అన్ని రకాలుగా సమానత్వం, స్వేచ్ఛ, ఆర్థిక పరిస్థితులు కానీ ఆర్థిక అసమానతలు ఉండకూడదు, విద్యా అసమానతలు ఉండకూడదు, ఆరోగ్య అసమానతలు ఉండకూడదు, పేద గొప్ప తేడా ఉండకూడదు, గవర్నమెంట్కి అందరూ సమానమే అనే విధంగా పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించి ఈరోజు మన పరిపాలన 76 సంవత్సరాలు అయిపోయింది। అయినప్పటికీ కూడా అనేక మార్పులు చేసుకుంటూ అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మరి ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని మనం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళి ఈ భారతదేశ ప్రజలు పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా నా పేరు రావుల మాధవరావు, నన్ను రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రసాద్ సత్యనారాయణ గారు, మన జిల్లా అధ్యక్షుడు పుట్టాల కన్నబాబు గారు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ గారు, మరియు చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, అభిమానులు అందరూ కూడా నన్ను గుర్తించి వైఎస్ఆర్సీపీలో నేను అన్నాల నుంచి కొనసాగుతూ పదవికి అర్హత ఉన్న వ్యక్తిని సూచించి నా మీద బాధ్యతలన్నీ కూడా పెట్టిన భుజస్కంధాల మీద పార్టీని బలోపేతం చేయాలని చెప్పి నాకు మీరందరూ కూడా బాధ్యత అప్పచెప్పినందుకు నేను ఆ బాధ్యతను శిరసా వహించి మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు తీసుకుని పార్టీని ఎదరికి తీసుకెళ్లి బలోపేతం చేస్తానని మీకు నా ప్రమాణ పూర్తిగా నేను తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్। పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సంస్థాగత నిర్మాణంలో అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతినిధులకు, ప్రజలందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ రిపబ్లిక్ డే। గణతంత్ర దినోత్సవం అంటే అందరికి పండుగ, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టి భారతీయులందరూ జరుపుకునే పండుగ రెండు, ఒకటి స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే, 2 రిపబ్లిక్। మరి ఎన్నో త్యాగాలకి ఫలితంగా ఈ యొక్క స్వతంత్రం మనకి రావటం జరిగింది। స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనం చేసుకుంటాం, స్వపరిపాలన చేసుకుంటాం। భారతదేశ ప్రజలందరికీ కూడా భద్రత, సమన్యాయం చేసే విధంగా రాజ్యాంగం ఉండాలన్నప్పుడు మరి రాజ్యాంగ కమిటీ నిర్మాణం కోసం కమిటీని వేయటం జరిగింది। అందులో ప్రధాన పాత్ర పోషించింది అంబేద్కర్ గారు। మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంగా, అదేవిధంగా అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించిన తర్వాత భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించడం జరిగింది। ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం కూడా మరి పరిపాలన జరగాలని పీఠికలోనే చెప్పడం జరిగింది। అన్ని రకాల స్వేచ్ఛలు ఉండాలి, అన్ని రకాలుగా ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలు ఎప్పుడు కూడా శాంతి భద్రతతో ఉండాలి, ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో వారికి మరి
ఉండాలని చెప్పి, సమానత్వం ఉండాలని చెప్పి ఆశించింది భారత రాజ్యాంగం. ఆ విధంగానే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికీ చాలా అమెండ్మెంట్స్ చేసుకుంటూ కూడా రావటం జరిగింది. మరి మేమందరం కూడా ఆశిస్తున్నాము భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారత రాజ్యాంగంలో ఆశించారో దానికి అనుగుణంగా పరిపాలన జరగాలి. ఎప్పుడు భారత రాజ్యాంగం నిజమైనది అని అవుతుంది అంటే అందరికీ సమాన హక్కులు వచ్చినప్పుడు, న్యాయమైన పరిపాలన చేసినప్పుడు, పక్షపాత ధోరణి లేకుండా ప్రజలందరినీ పరిపాలించినప్పుడు నిజమైన రాజ్యాంగ దినోత్సవం అనేది జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వాల్ని కోరుతున్నాం, పక్షపాత ధోరణి లేని ప్రభుత్వాన్ని ప్రజలకి పరిపాలన అందించండి. అందరినీ సమానంగా చూడండి. పార్టీల పరంగా, వర్గాల పరంగా, కులాల పరంగా విభజించే విధానం కాకుండా భారతదేశ పౌరులందరూ ఒక్కటే, ఆంధ్ర రాష్ట్ర పౌరులందరూ ఒక్కటే అనే విధంగా పరిపాలన జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ ఇప్పుడు సాయిరెడ్డి గారు ఆయన రాజీనామా అనేది అందరికీ కూడా అత్యంత బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఆయన చాలా కీలకమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి. మరి పరిస్థితులు ఏంటనేది ఇంకా పూర్తిగా దానికి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా ఆ లోటు, ఎవరి లోటు వాళ్ళు తీర్చలేదు. లోటు చాలా బలంగా ఉంది. అయితే పార్టీలు అనేవి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృఢమైన మనసు కలిగిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అధికార మార్పిడి జరిగినప్పుడు ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే కాదు, మనం రాజకీయ చరిత్ర చూస్తే, మనం కనుక పరిశీలన చేస్తే కనుక అధికార మార్పిడి జరిగిన తర్వాత మార్పులు రావడం, వ్యక్తులు బయటకు వెళ్ళడం, కొంతమంది వ్యక్తులు లోపలికి రావడం, ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. కానీ పార్టీ ఉనికి, పార్టీ నాయకుడి యొక్క నడిపించే పార్టీ నాయకుడి యొక్క నడిచే విధానాన్ని బట్టి పార్టీ మనగలుగుతుంది. ఆ విధమైన సంపూర్ణ విశ్వాసం మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు, మేమందరం కూడా వెనకుండి నడుస్తాం. ఆ విధంగా పార్టీలో జరుగుతూ ఉంటాయి, అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఇదొక పరిణామం. కానీ సాయిరెడ్డి గారు వెళ్ళడం అనేది అందరికీ బాధ కలిగించే అంశం.